మనం మాట్లాడే టాపిక్ ఏఐ వర్సెస్ కాపీరైట్. దీని విశేషాలు బాబురావు సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. సో యూఎస్ ఒక తీర్పును వచ్చింది కదా, యూఎస్ సుప్రీం కోర్ట్, లైక్ ఏఐ మూవీ జనరేటింగ్ కానీ వీడియోస్ కానీ ఆ కాపీరైట్కి సంబంధించిన వివరాలు మాకు చెప్పగలుగుతారా? ఎస్, అంటే ఏఐ క్రియేట్ చేసినటువంటి ఎలాంటి వీడియోస్ పైన కూడా ఎలాంటి కాపీరైట్ ఉండకూడదని చెప్పేసి కూడా అమెరికాలో సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. నిజానికి ఈ సుప్రీంకోర్టు మాత్రమే కాకుండా మిగతా కింద కోర్టుల మీద ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ కొంతమంది దానికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సుప్రీంకోర్టు అసలు దాన్ని పరిగణలో కూడా తీసుకోలేదు. అంటే కాపీరైట్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్టబుల్ కాదు. ఏ ద్వారా క్రియేట్ చేసినటువంటి కాపీరైట్ మీద ఎలాంటి కెపాసిటీ ఉండదు, కమాండ్ ఉండదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సింపుల్గా చూస్తే కనుక మనకి ఒక రకరకాలైనటువంటి వీడియోస్, ఒక రాక్షస పాత్ర కావచ్చు, లేకపోతే ఒక దేవుడి పాత్ర కావచ్చు, లేకపోతే ఒక డిఫరెంట్ క్రియేట్ చేసినటువంటి క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ క్యారెక్టర్స్ ద్వారా వాళ్ళు ఏ సినిమాలో రూపొందించి ప్లాన్ చేసుకున్నాను అనుకో, ఆ క్యారెక్టర్స్ని యాజ్ ఇట్ ఈస్గా వాడుకుంటూ రకరకాలైనటువంటి మాధ్యమాల్లో రకరకాలైనటువంటి మీడియంస్లో దాన్ని వాడుకుంటే కనుక దాని మీద ఎలాంటి కాపీ రైట్ ఉండదు అని చెప్పేసి కూడా అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఇండైరెక్ట్గా. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము, ఇప్పుడు ఒక పర్సన్ ఒక మూవీ నుంచి ఏమైనా కాపీరైట్ చేస్తే అప్పుడు అంటే ఒక మూవీ నుంచి ఇంకొక మూవీలో పెడితే అది కాపీరైట్ కిందికి వస్తుంది. బట్ ఏఐ వీడియోతో జనరేట్ చేసిన వీడియో వాళ్ళ ఓన్ ఐడియాస్తో పెట్టుకుంటే మాత్రం అది కాపీరైట్ కిందికి రాదు. ఎగ్జాక్ట్లీ, కాపీరైట్ అంటే కాపీరైట్ అనే యాక్ట్ కింద ఏ క్రియేట్ చేసినటువంటి వీడియో కింద, అంటే మామూలుగా వాళ్ళు ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఏఐ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి అన్నీ కూడా యంత్రాలతో పరికరాలతో క్రియేట్ చేసినటువంటి వీడియోస్, అవన్నీ యంత్రాలకు ఎలాంటి కేపబిలిటీ ఉండదు, ఎలాంటి నేచర్ ఉండదు, ఎలాంటి దాని సొంతంగా నేర్చుకునేటువంటి క్రమం అంటే ఏది ఉండదు. కాబట్టి యంత్రాల ద్వారా క్రియేట్ చేసినటువంటి వీడియోస్ అన్ని పట్ల ఆ క్రియేట్ చేసినటువంటి వీడియోస్ ఎవరు వాడుకున్నా సరే, ఇంకెవరైనా సరే, ఎంతమంది అయినా వాడుకునే దానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి ఒక పాస్ వచ్చింది. అంటే దాన్ని బట్టి మనకి ఏమైందంటే, మనకి నరసింహావతార సినిమా ఉంది కదా, దాంట్లో కొంత ఒక నరసింహావతారతో వచ్చినటువంటి, అంటే ఎగ్జాంపుల్ ఇండియాలో చేస్తే కనుక, ఇండియాలో వస్తే ఆ నరసింహావతార్ కావచ్చు, లేకపోతే వానర్ కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల మహావీరుడు అంటే పాత్రలు కావచ్చు, రకరకాల వారణాసి గ్రాఫిక్స్ కూడా చూసాం మనము. అంటే ఏలో క్రియేట్ చేసినట్టు, నాట్ ఓన్లీ గ్రాఫిక్స్, ఏలో క్రియేట్ చేసినట్టే కనుక ఆ క్రియేట్ చేసినటువంటి వీడియోస్ అన్ని మిగతా వాళ్ళు కూడా ఎవరైనా దాన్ని వాడుకోవచ్చు, వాడుకునే దానికి ఎలాంటి ఇబ్బంది లేని చెప్పేసి ఎలాంటి చట్టపరమైనటువంటి చర్యలు కూడా ఉందని చెప్తున్నాడు. సార్ మూవీ నేమ్ ఏంటి సార్? ఏఐతో జనరేట్ చేసిన మూవీస్ పేరేంటి? సైంటిస్ట్ పేరు కూడా చెప్పండి. రీసెంట్ ట్రావెలర్ ప్యారడైజ్ అనే ఒక సినిమా ఉంది దానికి సంబంధించి. దాన్ని ఈ కంప్లీట్గా ఏలో క్రియేట్ చేసినటువంటి సినిమా ఇది. అయితే ఆ సినిమా దాని మీద మిగతా కొంతమంది కూడా ఆ వీడియోస్ అన్ని వాడుకున్నారని చెప్పేసి థాలర్ అని చెప్పేసి ఒక సైంటిస్ట్, కంప్యూటర్ సైంటిస్ట్, యాక్చువల్గా అతను కంప్యూటర్ ఒక కెపాసిటీ, ఆయన క్రియేట్ చేసినటువంటి వీడియో కాబట్టి అతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో ఏం చెప్పిందంటే, కోర్టు దీనికి ఎలాంటి చెల్లుబాటు ఉండదు కాబట్టి దీనికి ఎవరైనా వాడుకోవచ్చు అని చెప్పేసి కోర్టులో తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత అతను ఇంకో పై కోర్టుకు వెళ్ళాడు. ఆ పై కోర్టులో కూడా సేమ్ ఆర్డర్ ఇచ్చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు వెళ్తే కనుక సుప్రీంకోర్టులో అసలు దీన్ని పరిగణలో కూడా తీసుకోలేదు. దాన్ని నిజానికి ఎందుకు ఇలాంటి ఒక చట్టపరమైనటువంటి తీసుకుంటే కనుక కాపీ యాక్ట్ కింద దీన్ని చేస్తే కనుక వీళ్ళు ఏఐలో క్రియేట్ చేసినటువంటి వీడియో కాబట్టి ఆ ఏఐ కింద ఆ వీడియో మనం ఒక కోర్టుకు వెళ్తే కానీ ప్రొసీజర్స్ ఉంటుంది కదా మనకి, అతని పేరేంటి, అతని ఊరేంటి, అతని ఇంటి పేరేంటి, తండ్రి పేరేంటి, ఫాదర్ పేరేంటి, లేదా అడ్రస్ ఏంటి, ఇవన్నీ ఉండాలి. కానీ ఏఐలో క్రియేట్ చేసినటువంటి వీడియోకి ఎలాంటి అడ్రస్ ఉండదు కదా, ఎలాంటి ప్రూఫ్ ఉండదు కదా. ఆ ప్రూఫ్ లేనప్పుడు ఆబ్వియస్గా అది కాపీరైట్ కిందకి ఎట్లా వస్తుందని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పేశారు. సో ఈ కారణంగా మనం భారతదేశంలో ఇప్పటివరకు లేదు నిజానికి యాక్ట్ పరంగా కావచ్చు, లేకపోతే ఎలాంటిది దీని ఇష్యూస్ మీద. సార్ మీరు చెప్పారు, మాకు అర్థమవుతుంది. బట్ ఇండియాలో ఇంప్లిమెంట్ అయింది అనుకోండి, మనకేమైనా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయా ఈ ఏఐ జనరేషన్ వల్ల? ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్గా మనకి వారణాసి సినిమా మీద కొంతమంది ఈ ఏఐ వీడియోస్ కొంతమంది జనరేట్ చేశారు. దాని మీద కాపీరైట్ యాక్ట్ కింద చెప్పేసి కోర్టుకు వెళ్ళేదానికి కూడా రెడీ అయ్యారు మన వాళ్ళు. కానీ నిజానికి భారతదేశంలో ఈ యాక్ట్ పట్ల కోర్టుల మీద కూడా పూర్తిగా అవగాహన లేదని మాత్రం వాస్తవం నిజానికి. ఎందుకంటే ఈ కాపీరైట్ యాక్ట్ ఏఐ నుంచి వచ్చినటువంటి వీడియోస్ మీద కాపీరైట్ యాక్ట్ అనేది పెద్దగా అమల్లోకి వస్తుందా లేదనే విషయం పట్ల భారతదేశంలో ఉన్న కోర్టులు కూడా పెద్ద క్లారిటీ లేదనే విషయం మాత్రం చాలా క్లియర్ తెలుసు మనకు. ఆ కారణంగా వీళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే ఒకవేళ ఇండియాలో కూడా ఈ కాపీరైట్ ఏ వీడియోస్ ద్వారా కాపీరైట్ యాక్ట్ పనిచేయాలని చెప్తే కనుక ఇక్కడ మనకి వారణాసి పేరు మీద సినిమా మీద వచ్చినటువంటి ఒక వీడియోస్ కావచ్చు, ఏ కింద క్రియేట్ చేసిన వీడియోస్ కావచ్చు, లేకపోతే రకరకాల ఇండియన్ సినిమాకి సంబంధించినటువంటి ఏ వీడియోస్ క్రియేట్ చేస్తే ఆ క్రియేట్ చేసినటువంటి వీడియోస్ ఏ మాధ్యమంలోనే వాడుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. దానివల్ల ఏమైందంటే సినిమా ఇండస్ట్రీకి చాలా చాలా పెద్ద లాస్ అవుతుంది. భారతదేశ వ్యాప్తంగా వచ్చినటువంటి సినిమాలు కావచ్చు, లేదా ప్రపంచవ్యాప్తంగా. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఏ క్రియేషన్ వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం ప్రశ్నార్థకంలో పడిపోయింది.
అంటే ప్రపంచంలో కూడా ఏ పరిశ్రమ వల్ల ఏ ఇండస్ట్రీ క్రియేట్ చేసినటువంటి వీడియోస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి సినిమాలు అన్నిటి మీద కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకంగా అవుతుంది, చాలా సమస్యగా మారుతుంది, చాలా ఇష్యూస్ కూడా క్రియేట్ అవుతున్నాయి ఇప్పటికి కూడా. అవును. సరే భారతదేశంలో కూడా ఇలాంటి వస్తే మాత్రం ఖచ్చితంగా చాలా చాలా సమస్యలు రాబోతా ఉన్నాయి, చాలా చాలా ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. దానివల్ల సినిమా ఇండస్ట్రీ మనుగడ కూడా కొంచెం ప్రమాదకరంలో పడే అవకాశం ఉంది. దీని మీద వచ్చేటువంటి ఒక చట్టపరమైనటువంటి యాక్ట్లు కావచ్చు, లేకపోతే చట్టపరమైనటువంటి చర్యలు కావచ్చు, చాలా బలంగా ఉంటే తప్ప మనకు సాధ్యం కాదు నిజానికి. అంటే ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసిన తర్వాత తద్వారా వచ్చినటువంటి వీడియోలు కావచ్చు, తద్వారా వచ్చినటువంటి ఫీడ్ కావచ్చు, ఏదైనా సరే ఇంకెవరైనా వాడుకోవచ్చు హ్యాపీగా. మిస్యూజింగ్ ఇక్కడ నుంచి ఒకటి అక్కడ అంటే మేబీ యాక్టర్స్ కి కూడా పని తక్కువ అవుతుంది అన్నట్టు, ఇంకా మొత్తం ఓన్లీ ఏఐ జనరేషన్ స్టోరీసే రావచ్చు మేబీ ఫ్యూచర్ లో. ఎగ్జాక్ట్లీగా మనం రీసెంట్ గా ఒక చైనాలో కొన్ని సినిమాలు వచ్చినాయి. చైనా కంప్లీట్ గా ఏ యాప్ మీద ఆధారపడి వచ్చేసి కొన్ని సినిమాలు రిలీజ్ చేసిన ఆల్రెడీ. ఆ సినిమాల మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాల పరిశ్రమలు కావచ్చు, అంటే అమెరికా వార్నర్ బ్రదర్స్ కావచ్చు, లేకపోతే హెచ్బిఓ కావచ్చు, లేకపోతే పారామౌంట్ కావచ్చు, ఇవన్నీ చాలా చాలా బిగ్గెస్ట్ ప్రొడక్షన్ కంపెనీలన్నీ కూడా చైనాకి మీద ఒక దావా వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే, ఇప్పుడు యూఎస్లో ఏదైతే మనకు సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు అయితే దాన్ని బట్టి చైనా వాడు కూడా దాన్ని ఈజీగా తీసుకున్నాడు కదా. నిజానికి ఆల్రెడీ సినిమాలు రిలీజ్ చేశాడు చైనా వాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వచ్చినటువంటి రిలీజ్ మీద సినిమాల మీద వాడు రిలీజ్ చేశాడు. ఆ రిలీజ్ చేసిన సినిమాలు కూడా మనకి యూఎస్లో చేసినటువంటి సినిమాలు కావచ్చు, ఆ సినిమాలకు పోలినటువంటి పాత్రలు కావచ్చు, పోలినటువంటి క్యారెక్టర్లు కావచ్చు, ఆ సినిమాలకు సంబంధించినటువంటి క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగా వీడు ఏలో క్రియేట్ చేసినటువంటి పాత్రల ద్వారా ఇవన్నీ రీక్రియేట్ చేసుకొని మనకి రకరకాలైనటువంటి సినిమాలన్నింటినీ మిక్స్ చేసుకొని ఏలో ఒక సినిమా రీచ్ చేశాడు చైనాలో. 2-3 సినిమాలు వరుసగా వచ్చేసినాయి, ఒక 7 సినిమాలు వచ్చేసినాయి. దాన్ని నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వార్నర్ బ్రదర్స్ కావచ్చు, చాలా చాలా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలన్నీ కూడా వ్యక్తిగతంగా పోటీ పడుతున్నాయి. కానీ దీన్ని కంబైన్డ్గా ఎదుర్కోవాలని చెప్పేసి కూడా చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు చైనా మీద ఇప్పటికే. కానీ చైనా దాన్ని పట్టించుకోవట్లేదు, చైనా దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. కానీ ఏలో మాత్రం సినిమాలు వేగంగా విస్తరించి వెళ్ళిపోతుంది చైనా. సో ఇప్పుడు చైనాలో ఇంప్లిమెంట్ అవుతుందంటే మెల్లిమెల్లిగా, అంటే మన చైనా ప్రోడక్ట్సే ఇండియాలో వచ్చినప్పుడు మనం ఇండియా వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఒకవేళ చైనా వాళ్ళు ఇంత ఇంప్లిమెంట్ చేస్తున్నారని మన ఇండియా వాళ్ళకి కూడా ఐడియాస్ ఉంటే మేబీ ఇండస్ట్రీ కానీ ఏవైనా ఏఐ నుంచి వచ్చే అన్నిటివి కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్. ఇప్పుడు మనకి జై హనుమాన్ ఉంది. ఆ హనుమాన్ పాత్రధారి ఎవరు? వ్యక్తిగతంగా ఉంటే హ్యాపీ. అవును. ఆ పాత్రకు సంబంధించినట్టు ఆ పాత్ర రాసింది ఎవరు, ఆ పాత్ర క్యారెక్టర్స్ని సృష్టించింది ఎవరు, గ్రాఫిక్స్ ఎవరు, విజువల్ ఎఫెక్ట్స్, ఇవన్నీ పట్ల కూడా వ్యక్తులు క్రియేట్ చేసినటువంటి అంశాలు. ఎందుకంటే మనకు ఒక సినిమాటోగ్రాఫర్గా ఒక ఫోటో తీసుకోనుకో, ఆ ఫోటో లెన్స్ ఏముంటాయి, కెమెరా ఏముంటుంది, దాని యాంగిల్స్ ఏంటివి, అంతవరకే పరిమితం. కానీ ఆ కెమెరా వాడినటువంటి వ్యక్తికి రైట్స్ ఉంటాయి, కాపీ రైట్స్ ఉంటాయి. అవును. దట్టు కానీ ఏలో ఏంది కంప్యూటర్లో క్రియేట్ చేస్తాడు కదా. ఎస్, అంటే మనం ఐడియాస్ ప్రాంప్టింగ్ ఇస్తే ఏఐ అనేది జనరేట్ చేస్తుంది, చిప్ పెట్టేయడం డైరెక్ట్. అంత సింపుల్. దాంట్లో మనకు ఒక ఏదైతే విజువల్ ఎఫెక్ట్స్ విజువల్ క్రియేట్ చేసినటువంటి దానిలో కెమెరాలో క్యాప్చర్ చేసిన విధానాన్ని మాత్రం కాపీరైట్ యాక్ట్ అవుద్ది మనకు. బికాస్ ఇట్స్ హ్యూమన్ థింగ్, హ్యూమన్ ఇస్ పుట్టింగ్ ద యాంగిల్స్ అండ్ పొజిషన్. కంప్యూటర్ యొక్క క్రియేషన్ మొత్తం మీద కాపీరైట్ యాక్ట్ పరిగణలోకి రాదు, పరిగణ తీసుకోని చెప్పేసి కూడా అమెరికా సుప్రీంకోర్టు తీర్పు చెప్తాను నిజానికి. సో ఇప్పుడు సార్ చెప్పిన ప్రకారం చూస్తే ఏఐ వర్సెస్ కాపీరైట్ అనేది, ఇప్పుడు ఏఐకి మనం ప్రాంప్ట్ కానీ ఐడియాస్ కానీ లేదా మనలో ఉన్న ఏదైతే క్రియేటివిటీ ఉందో ఒక చిప్లో పెడితే, ఆర్ ఈదర్ వీఆర్ టైపింగ్ ఇన్ ద చాట్ జీపీటీ ఆర్ ఎనీథింగ్, అది ఎలా అయితే మనకు ఒక కాన్సెప్ట్ ఇస్తుందో, సో మన ఐడియాస్ కూడా ఈ మూవీస్ దాంట్లో పెడితే అలా ఒక క్యారెక్టర్స్ని జనరేట్ చేసి మూవీ తీస్తుందని అర్థం. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనకి హనుమాన్ ఉంది, లేకపోతే వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ ఉంటుంది, లేకపోతే శ్రీరాముడు పాత్ర ఉంటుంది, క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ని ఏలో జనరేట్ చేశారు ఎవరైనా, ఈ శ్రీరాముడు పాత్ర అంటే ఇలాగే, శ్రీరాముడి ఫేస్ ఇలాగే ఉంటుంది, వెంకటేశ్వర స్వామి ఫేస్ ఇలాగే ఉంటుంది, హనుమంతుడి ఫేస్ ఇలాగే ఉంటుందని చెప్పేసి ఏలో ఇంకెవరైనా జనరేట్ చేసి దాన్ని రకరకాలుగా యూజ్ చేసుకుంటే మాత్రం ఎవరైనా ఏం చేయలేరు అనే విషయం మాత్రం ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. కాకపోతే భారతీయ చట్టాల్లో ఇది పరిగణలోకి రావాలి, పరిగణలోకి తీసుకునే చట్టం కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. అంటే మనకి ఇలాంటి ఏ క్రియేట్ చేసినటువంటి వీడియోస్ మీద భారతీయ చట్టాలు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, దాని మీద కూడా కొంచెం అవగాహన పెంచుకోవాలి కూడా. ఏ నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఏ అనేది ఎంత మేలు జరిగేటువంటి విషయం ఉంటుందో అట్ ద సేమ్ టైం అంత ప్రమాదకరంగా ఉంటుంది. అది ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మాత్రం చాలా పెద్ద ప్రమాదకరంగా మారబోతుందనేది మాత్రం చాలా సంకేతంగా కనిపిస్తుంది. అమెరికాలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే మాత్రం అమెరికాలో నిజానికి చాలా
చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పర్టికులర్గా ఒక వరల్డ్ వైడ్గా వచ్చినటువంటి సినిమాలు కావచ్చు, లేకపోతే భారతదేశ వ్యాప్తంగా సినిమాలు కావచ్చు, లేకపోతే చైనా ఆబ్వియస్ ఆల్రెడీ చెప్తున్నా కదా, చైనా ఆల్రెడీ సినిమాలు హాలీవుడ్ మూవీస్ ని ఆల్రెడీ ఏలో క్రియేట్ చేసినాడు కాబట్టి ఇది చాలా 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 దగ్గరగా వచ్చింది. ఇలాంటివన్నిటికి మనకు కొంచెం దూరంగా ఉండాలంటే భారతీయ చట్టాల్లో చాలా బలమైనటువంటి మార్పులు రావాలి, బలమైనటువంటి ఒక యాక్ట్స్ మాత్రం ఇచ్చుకోవాలని మాత్రం చెప్పాలి మనం. యా, సో దట్ తెలుసుకున్నారు కదా ఏఐ వర్సెస్ కాపీరైట్. మీకేమనిపిస్తుంది, మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ ద్వారా తెలియజేయండి. చూస్తూనే ఉండండి టీవీ5 ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. దీంతో పాటు మనం ఈ వీడియోకి సంబంధించి చూస్తే కనుక సీనియర్ జర్నలిస్ట్ సికందర్ గారు ఇచ్చినటువంటి ఒక చిన్న చిన్న ఇన్పుట్స్ వల్ల కూడా మన ఈ వీడియోలో ఒక ప్లస్ అవుతుంది మొత్తం ఒక రకంగా చూస్తే. సో థ్యాంక్ యూ.